ఒక్కసారి వీడియో స్క్రోల్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు ఎంత మనీ సంపాదించినా మీరు సేవ్ చేయలేకపోతున్నారా? నేను చెప్పే ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా వినండి. మీ ఫ్యూచర్కి చాలా హెల్ప్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వరుణ్. ఇది నా న్యూ ఛానల్ సిరి సంపద. అసలు మీరు డబ్బు ఎందుకు సంపాదిస్తున్నారు? వీడికేంటి పిచ్చా ఇలా అడుగుతున్నాడు అని అనుకోకండి. అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మీకు ముందు తెలియాల్సింది మీ ఫైనాన్షియల్ గోల్స్. ఫైనాన్షియల్ గోల్స్ తెలుసుకోవడానికి ఒక మెథడ్ ఉంది. అదేంటంటే స్మార్ట్, SMART. దీంట్లో ఎస్ అంటే స్పెసిఫిక్. మీ గోల్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. అంటే లైక్ అది షార్ట్ టర్మ్ గోలా, మిడ్ టర్మ్ గోలా, లాంగ్ టర్మ్ గోలా. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టర్మ్ గోల్ అంటే మీరు ఇంకో 3 months 4 monthsలో ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, దానికి బడ్జెట్. మిడ్ టర్మ్ గోల్ అంటే మీకు ఒక 2 yearsలో లోన్స్ ఉన్నాయి కట్టడానికి, అలాగే మీరు ఒక 3 yearలో ఒక మంచి కారు కొనుక్కుందాం అనుకుంటున్నారు, ఇలా ప్లాన్ చేసుకుంటే అది మిడ్ టర్మ్ గోల్ అవుతుంది. నెక్స్ట్ లాంగ్ టర్మ్ గోల్ అంటే మీ రిటైర్మెంట్ అవ్వచ్చు, లేదంటే మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు. ఇవి గోల్స్. ఇలా మీరు గోల్స్ అనేవి స్పెసిఫిక్గా క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ మెజరబుల్ అంటే మీరు ఆ ప్రోగ్రెస్ని మీరు ట్రాక్ చేయగలగాలి. అంటే ఎలా అంటే మీకు అసలు ఆ గోల్ రీచ్ అవ్వడానికి మీకు ఎంత మనీ కావాలి, మీ దగ్గర ఎంత ఉన్నాయి, ఇంకా ఎంత కావాలి అనేది క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ అచీవబుల్ అంటే మీరు అది సాధించగలరా అని. లైక్ ఇప్పుడు మీరు ఒక 10,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీరు 12 to 15% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తే అది అచీవబుల్ అనమాట. అదే నేను 10,000 ఇన్వెస్ట్ చేసి ఒక 50% రిటర్న్ కావాలనుకుంటే అది కుదరదు, సాధ్యం కాదు. నెక్స్ట్ రెలవెంట్ అంటే ఇందాక మీకు చెప్పాను కదా, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ అని. ఒకవేళ మీది షార్ట్ టర్మ్ గోల్ అయితే మీకు ఒక 3 నెలలు 4 నెలలు లేదంటే 1 year లోపు మీకు డబ్బులు కావాలి కాబట్టి మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ ఎనీ డిపాజిట్స్ ఏదైతే తక్కువ టైం పీరియడ్ ఉంటుందో అది. అలాగే మీరు లాంగ్ టర్మ్ అయితే ఈక్విటీ కానీ, లేదంటే లాంగ్ టర్మ్ కాబట్టి రిటైర్మెంట్కి NPS, పెన్షన్ స్కీమ్స్ కానీ వీటిలో ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ టైం బౌండ్ అనమాట. టైం బౌండ్ అంటే షార్ట్ టర్మ్ గోల్స్ అనేవి less than 3 years లోపే ఉండాలి. మిడ్ టర్మ్ గోల్స్ వచ్చేసి 3 to 7 years వరకు ఉండొచ్చు. నెక్స్ట్ లాంగ్ టర్మ్ గోల్స్ అంటే greater than 7 years కంటే ఎక్కువ ఉండాలి. ఇలా మీరు ఈ స్మార్ట్ అనే విధానాన్ని పాటిస్తే మీ ఫైనాన్షియల్ గోల్స్ కానీ, మీ ఫ్యూచర్ కానీ, మీ వెల్త్ ప్లానింగ్ కానీ, మీ వెల్త్ మేనేజ్మెంట్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. నాకు తెలిసి మీరందరూ మీ ఫ్యూచర్ని మంచిగా ప్లాన్ చేసుకుంటారని. నెక్స్ట్ వీడియోలో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా డైవర్సిఫై చేయాలో క్లియర్గా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.